అంటే ఒక రిప్రజెంటేటివ్గా ప్రజాప్రతినిధిగా నా అభిప్రాయం మటుకు నేను ఏమంటానంటే ఇది ఒక రాష్ట్ర ప్రజలకు 4 కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ అంతా ప్రిఫరెన్స్ చేయటము ముఖ్యమంత్రికి అది అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇలా 1 సంవత్సరం దాటింది వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ఏం కావాలి అనే దృక్పథంలో పోతే అసెంబ్లీలో మాట్లాడేంత స్థాయి కాదు ఆ ఇష్యూ కూడా. అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఎందుకు కాదండి యాదిరెడ్డి గారు, నాకు ఒక పాయింట్ అర్థం కాదు. అక్కడ ఒక మహిళ చనిపోయింది, ఆమె కుమారుడు సావు బతుకుల్లో ఉన్నారు. ఆ పెద్ద ఇష్యూ అది ఎందుకు అంటే ఆ ప్రాణాలు అంటే అంత లెక్క లేకుండా అట్లా మాట్లాడతారు ఏంటండి? అది ఎందుకు ఇష్యూ లేకపోవడం కాదు, అది తప్పకుండా సంబంధ డిపార్ట్మెంటు సరి అయిన పద్ధతిలో వాళ్ళు తీసుకోవాల్సిన చర్య తీసుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి స్పందించాల్సిన ఇష్యూ కాదండి అది. ఏదో కమ్యూనల్ ఇష్యూ అయింది, కొన్ని వందల మంది పోతున్నారు, లేదా ఏదైనా బాంబ్ బ్లాస్ట్ అయింది, కొన్ని వందల మందికి ఇబ్బంది జరిగింది, రాష్ట్రంలో లేక దేశంలో ఇది ఇష్యూ కాబోతుంది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి స్పందించి దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక తప్పకుండా మహిళ జరిగిపోవడం అనేది, ఆ కుటుంబ విషాద ఛాయలకు పోవడం అనేది, వాళ్ళకు ఒక అపాయమైన స్థితికి పోవడం అనేది, ఆ కుటుంబాన్ని చీకటయ్యేది అనేది తప్పకుండా ఆ స్థాయి ఆ డిపార్ట్మెంటు కన్సర్న్ డిపార్ట్మెంట్ చూసుకొని చేయాల్సిన పరిస్థితి. థియేటర్ మీద చర్య తీసుకుంటారా, యాజమాన్యం మీద చర్య తీసుకుంటారా, లేకుంటే కుటుంబాన్ని పరామర్శించాల్సిన సిస్టంలో ఏం చేయాలి అంతవరకే తప్ప ఈ రాష్ట్ర స్థాయిలో డిస్కస్ చేయాల్సిన ఇష్యూ కాదండి. రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన ఇష్యూస్ ఇవాళ తప్పకుండా ప్రజలు ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి గారు మాకేదో చేయబోతున్నారు, అటు విద్యార్థులు కానీ, ఇటు రైతులు కానీ, అటు మహిళలు కానీ, లేక రాష్ట్ర ప్రగతి ఇండస్ట్రియలిస్ట్ కానీ అనేక కోణాలలో వారు ఏదో చెప్పినారు ప్రజల ముందుకు వెళ్ళి ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టో రూపంలో కానీ వారు వాయిస్లో కానీ వారు ప్రజెంట్ చేసినారు. ప్రజలు అనేక ఆశలు పెట్టుకొని ఉన్నారు. రాష్ట్రం ఇంకా ముందుకు పోతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత పాటు ముందుకు దేశం గర్వించింది, దేశానికే ల్యాండ్ మార్క్ గా నిలిచింది తెలంగాణ. దాన్ని ఇంకా మరింత ముందుకు పోతే ఇంకా బాగుంటది అని ఆశలు పెట్టుకున్న దాన్ని వదిలిపెట్టి ఇది జరుగుతుందో ఇది యాదగిరెడ్డి గారు మీరేమంటున్నారు? అసలు ఇది కరైన పద్ధతిగా ఇవి స్పందించాల్సిన అవసరం లేదు, చాలా ఉన్నాయి సమస్యలు, దాని మీద స్పందించాలి, చేయలేదని 6 గ్యారెంటీలు కావచ్చు మరొకటి. కానీ ఇక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ రకంగా స్పందించారు? అనేకం ప్రజలకు హామీలు ఇచ్చింది కాదండి, అధికారం ఇచ్చినారు. కానీ డిప్యూటీ సీఎం ఉండి చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి ప్రశంసలు కురిపించారండి ముఖ్యమంత్రి పైన. డిప్యూటీ సీఎం గారు కూడా వారిని అభినందించాలి. వారు ఒక సైడు సినీ పరిశ్రమకు సేవ చేస్తూ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను చూరగొని అక్కడ అధికారంలోకి రావడం అనేది వారికి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు పాపం. వారు ఏమైనా ఫిలిం బ్యాక్గ్రౌండ్, చిన్నప్పటి నుంచి శ్రమించి పైకి వచ్చినారు. అదే 100కి 100 వారిని అప్రిషియేట్ చేయాల్సిన స్థితి ఉంది. కానీ వారు కూడా అంటే ఫిలిం ఫీల్డ్ సంబంధించిన కాబట్టి స్పందించున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా కష్టపడి వచ్చారు కదండి. ప్రత్యేకంగా దాని కొరకు ఏదో మీటింగ్ పెట్టో, లేకుంటే ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే ఇంకేదో చేసో ఆయన ప్రయాణమై వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాకుండా యాదృచ్ఛికంగా ఆ గడియగా స్పందించేంత మాత్రం దాన్ని కూడా అంత సీరియస్ తీసుకోవాల్సిన పని లేదు. వారి రాష్ట్రంలో వాళ్ళు అనేక అన్ని జిల్లాలు తిరుగుతున్నారు, వాళ్ళ పని వారు చేసుకుంటున్నారు. ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించిండ్రు. అక్కడ ఇప్పుడున్న సీఎం గారు వారికి ఆ ప్రాముఖ్యత ఇచ్చిండ్రు, అక్కడ ప్రజలు ప్రాముఖ్యత ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, డిప్యూటీ సీఎం హోదాలో పనిచేస్తున్నారు, సేవ చేస్తున్నారు, తప్పకుండా అభినందించాలి. కానీ అది వారికి ఇదే ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడే స్పందించిండ్రు, లేట్గా లేటెస్ట్గా స్పందించిండ్రు, అంత ప్రాముఖ్యత లేదు. అది కూడా వారు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అంటే అక్కడ ఒక విషయం యాదిరెడ్డి గారు, ఒక విషయం ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే బిజీగా ఉన్నారు. కరెక్టే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక పాయింట్ అండి,
లేటెస్ట్గా స్పందించారంటే ఏంటంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ బంధువు. సో బంధువు అయినప్పటికీ కూడా సరిగ్గా అంటే కరెక్ట్గా మాట్లాడారు. ఆయన బంధువు అని చెప్పేసి ఆయన ఫేవర్గా మాట్లాడలేదు, అలా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నెగిటివ్గా మాట్లాడింది. ఖచ్చితమైన అక్కడ ముఖ్యమంత్రి సరే ఎవరున్నా ఖచ్చితంగా అదే పని చేస్తారని చెప్పేసి ఆయన చెప్పడం. అట్ ద సేమ్ టైం ఇట్లా అల్లు అర్జున్ కూడా నొప్పించలేదు. ఎక్కడ ఏమంటాడు, అల్లు అర్జున్ ఒంటరి చేశారు, సో నెక్స్ట్ డేనే చిత్రం యూనిట్ అంతా కూడా వెళ్ళి ఉంటే బాగుండేది, పరామర్శించి ఇంతవరకు వచ్చేది కాదు, నేను ఇంతకుముందు అన్నట్లు గుడితో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చారు అనేది. సో ఇక్కడ చూడండి, అంటే ఆయన రెండు అంశాలకు సంబంధించి కూడా బ్యాలెన్స్గా మాట్లాడారు. నేనేమంటున్నాను, ఒక పెద్ద మనిషిగా అంటే డిప్యూటీ సీఎం హోదాలోనే తప్పకుండా వారు మంచి తొనకకుండా మాట్లాడారు. బంధుప్రీతి చూపించలేదు. వారు ప్రమాణ స్వీకారం ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బంధుప్రీతి కానీ లేదా ఇతరేతర కానీ నేను చూపించను, ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే పని చేసినారు వారు. కాబట్టి అక్కడ వాళ్ళని తప్పటాలని పని లేదు. దాని గురించి మళ్ళీ ఇంత చర్చ కూడా అవసరం లేదు. వాస్తవంగానే చెప్తారు. ఇప్పుడు చర్చించాల్సినవి ఇలా మా ముఖ్యమంత్రి గారు చిన్నతనంలో శ్రమించి వారు ముఖ్యమంత్రి అయినారు. మా రేవంత్ కాదండి, ఎందుకు చర్చించొద్దండి? ఇప్పుడు ముఖ్యమంత్రి పైన మా ముఖ్యమంత్రి ఎందుకు అంటున్నానంటే, నేను తెలంగాణ రాష్ట్రం అనేది మనది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 100% మా పార్టీ అధికారంలోకి వచ్చినాకనే నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ ఇలా దేశానికి ఆదర్శంగా నిలిపిన మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, నాటి ముఖ్యమంత్రి గారు. ఆ దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దిశలో ఇలా వారు ఏం చేస్తున్నారు, మూసిని ప్రక్షాళన చేస్తున్నారు. అవసరమే, అది కొంతవరకు సబ్జెక్టు. లేదా హైడ్రా ద్వారా చెర్లన్నీ కాపాడుతున్నారు, కొంతవరకు సబ్జెక్టు. ఇలా మేజర్ సబ్జెక్ట్ ఏముందంటే, దేశం గర్వించే విధంగా చేయాల్సిన సబ్జెక్ట్ ఒకటి ఉంది. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఇది దేశానికి దిక్కుగా నిలబడుతుంది. ఏంటది? ముఖ్యమంత్రి గారు తీసుకుపోయిన రాష్ట్రాన్ని దిక్కుగా నిలబడే చాలా చిన్న విషయం ఇది. ఏంటంటే, రోడ్ల మీద ఉన్నాయి గుళ్ళు కానీ బళ్ళు కానీ చర్చిలు కానీ చిల్లాలు కానీ మసీదులు కానీ తీసేసి, లేదా రోడ్లో పైన ఉన్న ఆక్రమణ తీసేసి, రోడ్డు పడిన అనేకమైన స్తంభాలు రోడ్లకు అడ్డంగా ఉంటాయి. యాక్సిడెంట్స్ గుద్దుకొని చచ్చిపోతుంది చాలా మంది. గుళ్ళ మీద ఉన్నాయి, బళ్ళ మీద ఉన్నాయి, చిల్లాలు ఉన్నాయని పోతుంటే బస్సులను ముషరఫ్ గారు అక్కడక్కడ పాకిస్తాన్ చేయగలిగారు. దేశానికి ఇది ల్యాండ్ మార్క్ గా మారుతుంది. ఖర్చు కూడా అక్కర్లేదు దానికి. ఆయా సంఘాలతోటి ఆయా సమాజంతో మాట్లాడి, ఇవాళ ఇక్కడ 1000 గదాలలో టెంపుల్ ఉందనుకోండి, ఒక 1200 గదాలు 1500 గదాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే అక్కడే పక్కగా జరిపేస్తారు. రోడ్డు మీరు అన్నట్లు యాదగిరెడ్డి గారు ప్లీజ్, మీరు అన్నట్లు మీరు ఏదైతే సలహా ప్రజలందరూ ప్రశంస యాదగిరెడ్డి గారు మీరు అన్నట్లు మీరు ఇచ్చిన సలహా ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చి ఉంటే కూడా బాగుండేది. ఇట్లాంటి సలహాలు ముఖ్యమంత్రికి ఇస్తే బాగుండేది.